ఈ మధ్యకాలంలో ఉపవాసం, సెల్యులార్ క్లెన్జింగ్, ఆటోఫేజీ ఈ మాటలు బాగా వినిపిస్తున్నాయి కదా. మన శరీరాన్ని లోపల నుంచి శుభ్రం చేసుకునే ఒక అద్భుతమైన మార్గం అని చాలామంది చెప్తున్నారు. కానీ ఈ క్లీనింగ్ ప్రాసెస్ హద్దుమీరితే ఏమవుతుంది? మంచి జరుగుతుంది అనుకుంటే అది ప్రమాదంగా మారే ఛాన్సుందా? రండి, ఈ విశ్లేషణలో అసలు విషయమేంటో లోతుగా చూద్దాం. అవును, వినడానికి కొంచెం వింతగానే ఉంటుంది. మన శరీరంలో పేరుకుపోయిన చెత్తను శుభ్రపరచడం ప్రమాదకరం ఎలా అవుతుంది? కానీ మన బయాలజీలో దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటినప్పుడు మనకు మేలు చేసేవే కీడుగా మారొచ్చు. ఈ ప్రశ్నకు సమాధానం మనల్ని నిజంగా ఆశ్చర్యపరుస్తుంది. అయితే ఆ ప్రమాదాల గురించి తెలుసుకునే ముందు మన శరీరం లోపల ఉన్న ఒక అద్భుతమైన రీసైక్లింగ్ సిస్టమ్ గురించి మనం అర్థం చేసుకోవాలి. మన కణాలు ఎప్పటికప్పుడు తమను తాము ఎలా క్లీన్గా, హెల్దీగా ఉంచుకుంటాయో ఓసారి చూద్దాం. ఈ ప్రాసెస్నే ఆటోఫేజీ అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఇదొక సెల్యులార్ హౌస్ కీపింగ్ లాంటిది. మన ఇంట్లో పాతవి, పాడైపోయినవి తీసేసి వాటిలో పనికొచ్చే వాటిని మళ్ళీ వాడుకుంటాం కదా. సరిగ్గా అలాగే మన కణాలు కూడా డ్యామేజైన భాగాలను తొలగించి వాటినుంచి విలువైన ముడి పదార్థాలను రీసైకిల్ చేసుకుంటాయి. మరి ఈ స్వయం భక్షణ లేదా ఆటోఫేజీ అంటే అసలేంటి? మన కణాల లోపున ఈ క్లీనింగ్ ప్రాసెస్ సరిగ్గా ఎలా జరుగుతుందో కొంచెం వివరంగా చూద్దాం. ఈ పేరు వెనక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఆటోఫాజీ అనే పదం గ్రీకు భాష నుంచి వచ్చింది. ఆటోస్ అంటే స్వయంగా, ఫాగోమై అంటే తినడం, అంటే తనను తానే తినడం. పేరు వింటే ఏదోలా ఉన్నా మన కణాల బతికి బట్టకట్టడానికి ఇది చాలా చాలా అవసరం. సరే, ఈ ప్రాసెస్ 4 సింపుల్ స్టెప్స్లో జరుగుతుంది. ఫస్ట్, పాడైపోయిన భాగాలన్నింటినీ ఒక బుడగలాంటి దాంట్లోకి లాగేస్తుంది. దాన్ని ఆటోఫాగోసోమ్ అంటారు. ఆ తర్వాత ఈ బుడగ నేరుగా కణం యొక్క రీసైక్లింగ్ సెంటర్ అయిన లైజోజోమ్తో కలిసిపోతుంది. అక్కడుండే పవర్ఫుల్ ఎంజైమ్స్ ఆ చెత్తనంతా చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టేస్తాయి. ఫైనల్గా ఆ రీసైకిల్ అయిన మెటీరియల్స్ మళ్లీ కణానికి శక్తిగా లేదా కొత్త భాగాలు తయారు చేసుకోవడానికి ఉపయోగపడతాయి. భలే ఉంది కదూ ఈ సెల్యులార్ రీసైక్లింగ్ ప్లాంట్. మరి ఈ ఆటోఫేజీని ఎలా స్టార్ట్ చేయాలి? సింపుల్, మన కణాలకి కొంచెం స్ట్రెస్ ఇవ్వాలి. ఉదాహరణకు ఉపవాసం ఉండటం, తక్కువ క్యాలరీస్ తీసుకోవడం, కీటో లాంటి డైట్స్ ఫాలో అవ్వటం, లేదా బాగా వ్యాయామం చేయడం. ఇలాంటివి చేసినప్పుడు మన కణాలు ఒక రకమైన సర్వైవల్ మోడ్లోకి వెళ్లి ఈ క్లీనింగ్ ప్రాసెస్ను మొదలుపెడతాయి. ఇప్పటిదాకా వినడానికి అంతా భలే ఉంది కదా. కణాలను శుభ్రం చేసుకోవడం, రీసైకిల్ చేయడం అన్నీ మంచి విషయాలే. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. ఈ ప్రాసెస్ను మొదలుపెట్టే ఆ ఒత్తిడి హద్దు దాటితే ఏమవుతుంది? ఇక్కడే మనం మంచి చేసే కీటోసిస్కి, ప్రాణాలు తీసే కీటోయాసిడోసిస్కి మధ్య ఉన్న సన్నని గీతను చూడబోతున్నాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన పాయింట్ ఇదే. మనకు మేలు చేస్తుందని అనుకున్నదే హద్దులు దాటితే మన పాలిట శాపంగా మారొచ్చు. కొద్దిపాటి పోషకాల లోపం మన కణాలను శుభ్రపరిచేలా ప్రోత్సహిస్తుంది. కానీ అదే లోపం ఎక్కువైతే అది మన బాడీ సిస్టమ్నే కుప్పకూల్చే ప్రమాదముంది. ఈ రెండిటి మధ్య తేడాను చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒకటి, పోషక కీటోసిస్. ఇది కీటో డయట్ లేదా ఉపవాసం వల్ల వచ్చే ఒక కంట్రోల్డ్ స్టేట్. ఇందులో శరీరం శక్తి కోసం ఫ్యాట్ను వాడుకుంటుంది. ఇది సాధారణంగా సేఫ్. ఇక రెండోది కీటోయాసిడోసిస్. చూడండి, ఇది పూర్తిగా వేరు, చాలా ప్రమాదకరమైనది. ఇదొక మెడికల్ ఎమర్జెన్సీ. ఇందులో కీటోన్స్ అన్కంట్రోల్డ్గా పెరిగిపోయి మన రక్తాన్ని యాసిడ్లా మార్చేస్తాయి. మెడికల్ టర్మ్స్లో చెప్పాలంటే కీటోయాసిడోసిస్ అనేది రక్తంలో కీటోన్స్ విపరీతంగా పెరిగిపోవటం వల్ల వచ్చే మెటబాలిక్ సంక్షోభం. స్పష్టంగా చెప్పాలంటే ఇదొక ప్రాణాంతక పరిస్థితి. దీన్ని ఏదో ఫ్యాషన్ కోసం చేసే వెల్నెస్ ట్రిక్ అని అస్సలు తేలికగా తీసుకోకూడదు. ఇప్పుడు మనం అసలు ఊహించని ఒక విచిత్రమైన, విరుద్ధమైన ప్రమాదం గురించి మాట్లాడుకుందాం. అదే రీఫీడింగ్ పారాడాక్స్. అంటే కొన్నిసార్లు ఆకలితో ఉండటం కన్నా ఆ తర్వాత మళ్లీ తినటమే ఇంకా ప్రమాదకరం. ఒక్క క్షణం ఆలోచించండి. అసలు ప్రమాదం ఉపవాసం చేస్తున్నప్పుడు కాకుండా దాన్ని ఆపేసిన వెంటనే మొదలైతే? వినడానికే కొంచెం షాకింగ్గా ఉంది కదూ. దీన్నే రీఫీడింగ్ సిండ్రోమ్ అంటారు. అంటే చాలా కాలం పాటు సరిగ్గా తినకుండా ఉండి సడన్గా ఆహారం తీసుకున్నప్పుడు మన శరీరంలో జరిగే ఒక తీవ్రమైన ప్రాణాంతక రియాక్షన్ ఇది. ఇక్కడ సమస్య తినకపోవడం కాదు, తిరిగి తినడం. అసలేం జరుగుతుందంటే చాలా రోజుల తర్వాత, ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్ తిన్నప్పుడు మన బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ అమాంతం పెరిగిపోతాయి.
ఈ ఇన్సులిన్ రక్తంలో ఉన్న ఫాస్ఫేట్, పొటాషియం, మెగ్నీషియం లాంటి ముఖ్యమైన ఎలక్ట్రోలైట్స్ని ఒక్కసారిగా కణాల లోపలికి పంపించేస్తుంది. దాంతో రక్తంలో వాటి లెవెల్స్ అకస్మాత్తుగా పడిపోయి చాలా తీవ్రమైన సమస్యలొస్తాయి. దీనివల్ల వచ్చే పర్యవసానాలు ఎంత తీవ్రంగా ఉంటాయో చూడండి. గుండె పనితీరు దెబ్బతినడం, సడన్ డెత్, నరాల సమస్యలు, ఫిట్స్, కోమా, చివరికి శ్వాస తీసుకోవడం కూడా ఆగిపోవచ్చు. ఇది ఏమాత్రం తేలికగా తీసుకోవాల్సిన విషయం కాదు. సరే, ఇదంతా విన్న కరువాత మనకేం అర్థం కావాలి? మన శరీరం లోపల జరిగే ఈ సంక్లిష్టమైన ప్రక్రియల పట్ల మనం చాలా జాగ్రత్తగా, గౌరవంగా ఉండాలి. చూడండి, మన శరీరం ఒక అద్భుతమైన మెషిన్. కష్టకాలంలో బతకడానికి దాని దగ్గర శక్తివంతమైన టూల్స్ ఉన్నాయి. కానీ ఈ సిస్టమ్స్ అన్నీ కూడా చాలా సున్నితమైన బ్యాలెన్స్ మీద నడుస్తాయి. ఆ బ్యాలెన్స్ని దెబ్బతీయడం చాలా తేలిక. ఈ విషయంలో నిపుణులేమంటున్నారో చూడండి. ప్రఖ్యాత క్లీవ్లాండ్ క్లినిక్ ప్రకారం ఆటోఫేజీని ఒక వెల్నెస్ స్ట్రాటజీగా కావాలని ప్రేరేపించడానికి ఇంకా తగినంత శాస్త్రీయ పరిశోధన లేదు. అంటే ఆరోగ్యం కోసం దీన్ని బలవంతంగా ప్రేరేపించడమనేది ఇంకా నిరూపణ కాని ప్రమాదకరమైన ఆలోచన కావచ్చు. మరి ఈ ప్రమాదం ఎవరికి ఎక్కువగా ఉంటుంది? 5 రోజులకు మించి సరిగ్గా ఆహారం తీసుకొనివాళ్లు, చాలా కాలంగా పోషకాహార లోపంతో బాధపడేవాళ్లు, ఈటింగ్ డిజార్డర్స్ ఉన్నవాళ్లు, ఇంకా క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న రోగులు చాలా హై రిస్క్లో ఉంటారు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవలసిన అత్యంత ముఖ్యమైన విషయం ఒక్కటే: ఆహారంలో ఎలాంటి పెద్ద మార్పులు చెయ్యాలన్నా లేదా ఎక్కువ కాలం ఉపవాసం ఉండాలని అనుకున్నా ముందుగా తప్పనిసరిగా డాక్టర్ని లేదా ఒక ఆరోగ్య నిపుణుని సంప్రదించాలి. ఇది చాలా చాలా ముఖ్యం. మన శరీరంలో ఉండే ఈ సర్వైవల్ సిస్టమ్స్ ఒక కత్తి మీద సాములాంటివి. వాటిని బ్రేకింగ్ పాయింట్కి నెట్టకుండా వాటిని గౌరవిస్తూ వాటినుంచి సురక్షితంగా ప్రయోజనం పొందడం ఎలా? ఇది కేవలం ఒక డైట్ గురించిన ప్రశ్న కాదు. మన శరీరం పట్ల మనకు ఎంత అవగాహన ఉందనే దానికి సంబంధించిన ప్రశ్న. దీని గురించి తప్పక ఆలోచించండి.